ఈ రోజుకి 35 రోజు సమ్మె మాది. పండగ రోజైనా కూడా మేము తల్లి పిల్ల రోడ్ల మీదకి వచ్చినామయ్యా. కనీసం పండగ రోజు సెలవులు వస్తే పుట్టింటి పోయే పిల్లలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు అందరూ కూడా పిల్లల తల్లి నేర్చుకుని ఈ రోజు రోడ్ల పడినాం. దీనికి కారణం ఎవరు? సీఎం గారు మీరు కాదని నేను అడుగుతున్నాను. ఒక్కసారి దయచేసి నిన్న చెప్పాను, ఈ రోజు చెప్తున్నాం. మేము సమ్మె మొదలు పెట్టిన రోజు నుంచి చెప్తూనే ఉన్నాము. మీ ఎమ్మెల్యేలని ఎంపీలను తర్వాత మార్చుకుందో అయ్యా. మీకు దయచేసి నీకు ఉన్నారు ఆడబిడ్డలు, నీకు ఉన్నారు అక్క చెల్లెలు ఉంటే మేము 35 రోజులు సమ్మె చేస్తున్నారే, కనీసం ఆడపిల్లల్ని ఒక్కసారి తిరిగి చూద్దామని మీ మంత్రులతో చెప్పండి. ఈసారి మీ మంత్రులను కాకుండా డైరెక్ట్ మీరే రమ్మని మరీ చెప్తున్నాము. చర్చలకు దయచేసి మీరే వచ్చి మా వాళ్ళని పిలిచి పైన మాట యూనియన్ నాయకులను పిలిచి చర్చలు ఈసారన్నా సఫలం చేస్తారని మేము అనుకుంటున్నాం. సీఎం గారు ఇది మీకు పద్ధతి కాదని చెప్తున్నాము. మీరు ఎలక్షన్ లో కోడ్ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు గెలిచాలంటే ఎవరు ఓట్లు వేయాలయ్యా? మేమే కదా కార్మికులు, ప్రజలు. నువ్వు ఎవరైతే అనుకుంటే వాళ్ళంతా ప్రజల్లోనే ఉన్నామయ్యా. ఒక్కసారి ప్రజల్లోకి వచ్చి అసలు కార్మికులు ఎందుకు రోడ్లు ఎక్కుతున్నారు, ఎందుకు సమ్మె చేస్తున్నారు, వాళ్ళకి జీతాలు అందుతున్నాయా లేదా, పండుగ రోజు కూడా ఆడపిల్లలు రోడ్లు ఎక్కి ఇలా పండుగ చేసుకుంటున్నారంటే దానికి కారణం ఎవరు? నేనే కదా అని ఒక్కసారి మీరు ఆత్మవంచన చేసుకొని మీరు బయటికి వచ్చి అమ్మ మీ సమస్యలు ఏమి, మీకు ఏం కావాలని ఒక్కసారి అడిగి మా డిమాండ్స్ విని మా జీతాలు పెంచుతారని కోరుతున్నామయ్యా. సీఎం గారు ఒకసారి దయచేసి బయటికి రండి. మీ ఎమ్మెల్యేలు గెలిచాలంటే కూడా ప్రజలే ఓట్లు వేయాలా. ఎమ్మెల్యే గెలిస్తేనే నువ్వు సీఎం అవుతావు. నువ్వు ఎమ్మెల్యేలు గెలిచకుండా సీఎం ఎక్కడ నుంచి అవుతారు? మీ ఎమ్మెల్యే కరెక్ట్ గా పని చేసింటే ఇక్కడ ఏం జరుగుతుంది, ఎవరికి ఏమేమి అన్యాయం జరుగుతుంది, ఎవరు ఎలా బతుకుతున్నారు, కార్మికుల, రైతులు అయితే ఇంకోరైతే ఎవరు ఎలా ఉన్నారని ఒక్కసారి తెలుసుకుంటే ఇప్పుడు నీ ఎమ్మెల్యేని మార్చుకోవాల్సిన అవసరం నీకు లేకుంటుండే. నువ్వు ధైర్యంగా సీఎం కుర్చీలో కూర్చుంటుండేవి. అదే ఎమ్మెల్యే గెలుస్తుండ్రి, అదే ఎమ్మెల్యే గెలిస్తే నువ్వే సీఎం అవుతుంటాయా? ఇప్పుడు నీకు అంత టెన్షన్ ఎందుకు ఉంది అంటే అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏం పరిస్థితి అని ఒక్క రోజున బయటకు వచ్చి చూసావా? ఎంతసేపు నా ఏసీలో కూర్చొని చెప్పడమే తప్ప ఎండలో పనిచేసే కార్మికులు ఏం తింటున్నారు, ఏం ఉంటున్నారు, వాళ్ళకి పరిస్థితి ఏమని ఒక్క రోజున బయటకు వచ్చి అడిగావా? లేదు కదా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడైతే మైక్ పట్టుకుని బాగా చెప్పావు, అది చేయాలా, ఇది చేయాలా, అది చేద్దాం, ఇది చేద్దాం, ఆ హామీ ఈ హామీ అన్నీ అన్నావు. ఒక్కటన చేశావా? ధరలు పెంచడం తప్ప, నీ ఎమ్మెల్యేల ఎంపీల జీతాలు పెంచుకోవడం తప్ప, నువ్వు కోట్లు వెనక్కి వేసుకోవడం తప్ప, అక్కకి ఏది ఇవ్వాలా, చెల్లెలకి ఏది ఇవ్వాలా, నేను ఎక్కడ ఉండాలా, నేను తెలంగాణ పోదామా, ఆంధ్రలో ఉందామా, ఇవే ఎత్తుకుతున్నావు నువ్వు. కాబట్టి దయచేసి సీఎం గారు మీకు ఒకటే చెప్తున్నాం, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి బయటకు వచ్చి వాళ్ళు ఎందుకు అక్కా చెల్లెమ్మలు మేము అక్కా చెల్లెమ్మలు కాదని అడుగుతున్నాను. అక్కా చెల్లెమ్మలు ఎందుకు రోడ్లు ఎక్కినారు, వాళ్ళ పైన మేము యస్మాని ఎందుకు ప్రయోగించాల్సి వచ్చింది, ఇవన్నిటికీ మీరు సమాధానం చెప్పాలి. చెప్పి తీరాలి. చెప్పిన తర్వాత మా న్యాయమైన డిమాండ్స్ ఖచ్చితంగా మీరు పెంచి తీరాలి. లేదంటే ఖబర్దారు. మీరు సజ్జలు అంటున్నారు కదా, వార్నింగ్ ఇస్తున్నారు మాకు అంగన్వాడీ వాళ్ళంటే ఖచ్చితంగా వార్నింగే. ఇది నీకు డెడ్ లైన్ చూడు. మా సమస్యలు తీరితే నువ్వు సీఎం కుర్చీలో ఉంటావు. నీ ఎమ్మెల్యేలు కూడా చెప్పుకో, ఎమ్మెల్యేలు బాగా పనిచేస్తేనే నువ్వు సీఎం అయ్యేది. వాళ్ళని నమ్మి ప్రజలు ఓట్లు వేసేది అయ్యా. సీఎం గారు దయచేసి ఇప్పటికైనా బయటకు వచ్చి మా న్యాయమైన డిమాండ్స్ అంటే నువ్వే రావాలి చర్చలకు. మేము మంత్రులు వస్తే చర్చలకు రాము. కాబట్టి దయచేసి చెప్తున్నానయ్యా, బయటకు వచ్చి మా సమస్యలు పరిష్కరిస్తామని కోరుతున్నాను. నా పేరు శైలజ, స్టేట్యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.